అగ్నిగుండంలో వేస్తాను, నా సంగతి తెలుసా, మీ అంతు తేలుస్తాను అన్నాడు నెబుకద్నెజరు. అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే అగ్ని బలం గొప్పది, కాల్చి బూడిద చేసేది మీ అందరిని. వీళ్ళు వాడిని రెచ్చగొట్టే మాట మాట్లాడేసరికి 7 అంతలు ఎక్కువ చేయమన్నాడు. 7 కాదు 77 అంతలు ఎక్కువ చేసుకోరా. ఎన్ని ఇంతలు ఎక్కువ చేసుకున్నా 100 రకాల అగ్ని నువ్వు తెచ్చిపెట్టిన ఆ అగ్ని అంతటికంటే కూడా బలము గలవాడు నాది. వాళ్ళ దృష్టిలో అగ్ని బలమైనది కాదు, అగ్ని కంటే దేవుడు బలమైన వాడని వాళ్ళు నమ్మారు. నెబుకద్నెజరేమో అగ్ని బలమైందని నమ్మాడు. ఈ ముగ్గురేమో అగ్ని కంటే మా దేవుడు బలవంతుడని నమ్మారు. చివరికి నెబుకద్నెజరు నమ్మినట్లే అగ్ని బలం చేత నెబుకద్నెజరు పరిచారకులు తెచ్చారు. కానీ ఆ అగ్ని బలము దేవుని పరిచారకులను ఏమీ చేయలేకపోయింది. నెబుకద్నెజరు ప్రకారం అగ్ని బలమైందే, విసిరినోళ్ళు తెచ్చారు. కానీ వీళ్ళు నమ్మారు చూడు మహాదేవుని, అగ్ని కంటే బలవంతుడని. వాళ్ళని ఏం చేయలేకపోయింది అగ్ని బలమును అణచి అగ్నికి ఆజ్ఞాపించే వాళ్ళని ముట్టకూడదు నువ్వు అని. భగ 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 మండే అగ్ని, విసిరినోళ్ళని కాల్చిన అగ్ని విసరబడ్డోళ్ళని ముట్టనైనా ముట్టల, వాళ్ళ వెంట్రుకను కూడా తాకల. అది వాక్యం చెప్తున్న సత్యం. వాళ్ళ వెంట్రుక కూడా కాలలేదని రాసుంది. వాళ్ళ వస్త్రాలు కూడా అగ్ని వాసన రాలేదు, వారి వెంట్రుకైనను కాలలేదు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, నాలుగో వాణిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా, నాలుగో వాణిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవున్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవమిచ్చిన యెహోవున్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. స్తోత్రం. ఇక దేనికి భయపడదాం మనం? సింహాలు బలం గలవి అనుకున్నాడు దర్యావేషు, నోళ్లు మూసుకొని కూర్చున్నాయి. సింహము కంటే బలవంతుడు ఇక్కడ ఉన్నాడు. అగ్ని బలమైనది అనుకున్నాడు నెబుకద్నెజరు, అగ్ని కంటే బలవంతుడు ఇక్కడ ఉన్నాడు. ఇంక నువ్వు ఏ బలం చూపిస్తావు? అగ్ని బలమా, సింహం బలమా, మంత్ర బలమా, అధికార బలమా? ఏ బలం? అధికారాలే అడ్రస్ లేకుండా పోయినాయి, తల్ల క్రిందులైనాయి. అహస్వేరోషు ఆర్డర్ జారీ చేశాడు, యూదుల్ని హతం చేయండి అని, హామానును బట్టి. ఎస్తేర్ను ఉపయోగించి మళ్ళీ ఆ అధికారాన్ని తల్లకిందులు చేసి యూదుల చేత మళ్ళా శత్రువుల్ని హతం చేయించాడు. నువ్వు ఏ శక్తి చెప్తావో చెప్పు. ఆ శక్తులన్నిటికీ మించిన శక్తి దైవశక్తి, మహాశక్తి.